చాలా మంది అంటారు, ఏమంటే మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా. నేను చేసుకున్న మంచే మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం. ఏనుగు పోతుంటే ఎగిరెగిరి మొరిగే కుక్కలను పట్టించుకుంటే ఏనుగు పరువే పోతుంది. నన్ను ఎవరెవరు ఏమేమన్నారు అనేది చూసి వాళ్ళకి సమాధానాలు చెప్పుకుంటా పోతే ఇంకో పని ఏముండదు. సమాధానాలు చెప్పుడే పెద్ద పని అవుతుంది అనే ముచ్చట బాగా తెలిసినట్టున్నది మెగాస్టార్ చిరంజీవికి. అందుకే సోషల్ మీడియాలో ఎంతమంది ఏమన్నా పట్టించుకోడట. తను చేసిన మంచి పనులు, తనకున్న అభిమానుల ప్రేమే తనను రక్షిస్తుంది అంటున్నాడు. మరి ఇప్పుడు ఈ ట్రోలింగ్ ముచ్చట ఎందుకు మాట్లాడినానంటే, ఈ నడుమ డబల్ పెన్షన్లు తీసుకుంటున్న పెద్దోళ్ళు వీళ్ళు అని ఓ వీడియో తిరిగింది కదా సోషల్ మీడియాలో. దాంట్లో చిరంజీవి పేరు కూడా ఉన్నది. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచినందుకు రాష్ట్ర సర్కార్ పెన్షను, కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా పార్లమెంట్ సభ్యుడు అయినందుకు సెంటర్ సర్కార్ పెన్షన్ తీసుకుంటున్నాడని అనే ముచ్చట చెప్పిండ్రు. మరి దానికి ఎందుకు సమాధానం చెప్తలేరని అడిగినరో, లేకుంటే ఇంకేదైనా ముచ్చట అడిగినరో చిరంజీవిని. కానీ దానికి ఫినిక్స్ ఫౌండేషన్ అనేటోళ్ళు పెట్టిన రక్తదాన కార్యానికి వచ్చిన మెగాస్టార్ గిట్లా సమాధానం చెప్పిండు. దీని మీద కూడా పొట్టు కామెంట్లు పెడుతుర్రు. సినిమా టికెట్ల రేట్లు పెంచుకునే దానికి ఎంతకైనా పోతారు. పార్టీ పెట్టి అభిమానులను ఆగం చేసిండ్రు. 2 పెన్షన్లు ఎందుకు తీసుకుంటున్నావు చెప్పు ముందు అనుకుంటా ఈ వీడియోను సోషల్ మీడియాలో గిర్ర తిప్పబట్టిర్రు.